ఫైల్ తీసుకొని 2 గీతలు పెట్టిన బంపర్కి మీరే పెట్టంగానే అది యాక్సిడెంట్ అయింది. ఎవడన్నాడు యాక్సిడెంట్ అయింది? బండి చూసుకోర్రాయా అంటే బండి చుట్టూ తిరుగుతున్నారు. అంతల మీద సార్ వచ్చిండు. ఏం లచ్చన్న సార్ బండి యాక్సిడెంట్ అయితే ఇక ఎవరు చెప్తున్నారు అంటే ఇక ప్రెస్ వాళ్ళు అంతా వచ్చారు. ఏం బ్రదర్ ఎవరు చెప్పారు అని బండ్లో కూర్చున్నాడు. మళ్ళీ బండ్లో కూర్చొని అదే బండ్లో వెళ్ళిపోయాను. ఏం లచ్చన్న ఇక ఇద్దరమే ఉన్నాం అప్పుడు. ఏం చేయించినావు? నేను మిర్రర్ వేయించిన సార్, అద్దం వేయించిన, మడ్గాట్ వేయించిన, హెడ్ ల్యాంప్ గ్లాస్ వేయించిన. ఇవన్నీ ఎట్లా చెప్పించాను? బాంబేకి వెళ్ళి తెప్పించాను సార్ ఫ్లైట్లో. బాంబే అక్కడనే ఫర్నిచర్ అక్కడనే ఉంటుంది అనమాట. మళ్ళా పొద్దుగానే ఈడబెట్టమన్నా పెట్టేసాడు సార్. వెరీ గుడ్. అప్పుడు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు మటుకు గండిపేట వచ్చేసినాం. గట్టిగా పట్టుకున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా శాపం లాంటిది ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళ ఎన్టీఆర్ గారు నాన్నగారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారని విన్నాము. హరికృష్ణ గారు కూడా యాక్సిడెంట్లో చనిపోయినారు. అది ఏమో ఈయన కూడా యాక్సిడెంట్ అయ్యి త్రుటిలో ప్రమాదం తప్పింది. మీరు చెప్తుంటే అర్థమైంది. అలా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయనకు కూడా యాక్సిడెంట్ అయింది. అదే పొజిషన్లో అయింది. అక్కడనే ఆ ఏరియాలోనే అయింది. ఇక్కడ మనకు జూ పోయే ముందు ఆడ కూడా అయింది. అదే అయింది. వాళ్ళకి ఈ యాక్సిడెంట్ లా గండం ఉంది అని చెప్పేసి ఉండొచ్చు. పోయి దానికి ఏం చెప్తాము. అదిగాక ఎన్టీఆర్ హరిబాబు పర్ఫెక్ట్ నడిపిస్తాడు కారు. అయితే మాటలో వచ్చింది హరిబాబు ముంగట్నే హరి కరెక్ట్ నడిపిస్తుంటే లచ్చన్న తర్వాత నువ్వు అంత పర్ఫెక్ట్ కాదు నువ్వు అనేసాడు. నీది రఫ్ డ్రైవింగ్. లచ్చన్న స్పీడ్ నడిపి కంట్రోల్ చేస్తాడు, స్మూత్గా నడిపిస్తాడు. ఒకసారి మన విజయవాడ పోతుంటే నల్గొండ దగ్గర రైల్వే ట్రాక్ ఉన్నది. ఆ ట్రాక్ కాడ స్పీడ్ బ్రేక్ లేదు. అది ఎప్పుడు రోడ్ పోతూనే ఉంటాం కదా, అది స్పీడ్ బ్రేక్ లేదు. నా బండి కాంటసా దగ్గర పోయినాక దాన్ని చూసి సడన్ బ్రేక్ వేసి మొత్తం ఇట్లా లెఫ్ట్ టర్న్ చేసేసిన కంప్లీట్. టర్న్ చేసి ఇట్లా ఎక్కినాక మళ్ళీ ఇట్లా ఎక్కాలి, దిగాలి. అయితే సార్ తమ్ముడు ఉన్నాడు. ఏం తోలుతున్నావు అన్నాడు. తమ్ముడు నోరు మూసుకో, లేకపోతే బండ్లకి వెళ్ళి దిగిపో, లచ్చన్న డిస్టర్బ్ చేయ. ఏమంటున్నావు చూడు, నేరుగా అట్లనే తీసుకుపోతే చెంపర్ బ్లాక్ అయిపోతుంది, చెంపర్ బలిగిపోతుంది. ఆయన క్రాస్ చేసిండు, బ్రేక్ కంట్రోల్ చేసిండు, ఒకటి ఎక్కించినాక ఒకటి ఎక్కించిండు. అదే ఆయన కంట్రోల్. దిగిపో. సారీ లచ్చన్న, సారీ అన్నాడు. లచ్చన్నకు సారీ చెప్పు. పోనీ సార్ అన్నా. అట్లా అయినా ఎవరు మాట అనకపోతుండే, ఏమన్నా మాట పడకపోతుండే. ఒకసారి నిమ్మకూరు పోతున్నాం, వాళ్ళ బామ్మర్ది బిడ్డ పెళ్ళి. వీడికి వెళ్ళి బయలుదేరినాం. 3 గంటలకు ఇట 9 గంటలకు బయలుదేరి ఇంకా టైం ఉన్నది. మధ్యలో రోడ్లో ఆపేసినాం. ఆయన టిఫిన్ తెచ్చింది, ఆ టిఫిన్ తినేసిండు. అదే కైమ ముట్టిలు ఒక 2-3 ముట్టిలు నాకు ఇచ్చేసిండు. నేను తినేసిన, నీళ్ళు తాగేసిన. ఇంకెందు ఉండే ఇంకా 5 నిమిషాలు ఉంది సార్. పోదాం. కరెక్ట్ 5 నిమిషాలకు మ్యారేజ్ హాల్కు పోయినాం. మ్యారేజ్ హాల్కి పోయినాక మ్యారేజ్ అత్యంత లేచిండు. నేను బండి కూడా తిప్పలే, ఆడ కట్టెలు గుట్టలు ఉన్నాయి, దాంట్లో కొద్దిగా కన్స్ట్రక్షన్ అయింది. అట్లా తిప్పుకుంటూ వచ్చిండు. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. మళ్ళీ 9 గంటలకి పొద్దుగాల హైదరాబాద్. ఎందుకు అట్లా? ఆగడబ్బా ఆయన. మ్యారేజ్ అంటే మ్యారేజ్కి అచ్చలేసే వచ్చేస్తాడు. ఆసుంటి మనిషి 2 గంటలు నా ఇంట్లో కూర్చున్నాడు. మా ఇంటికి వచ్చి 2 గంటలు 2 గంటలు కూర్చున్నాడు. ఎవరి దగ్గర కూర్చోలేదు. అసలు ఎందుకు వచ్చింది మీ ఇంటికి? భోజనానికి రమ్మన్నా. మీరే రమ్మన్నారా? ఏమన్నా అకేషన్ ఉండే? సత్యనారాయణ వ్రతం ఉండే, వ్రతానికి వచ్చిండు. ఈ మళ్ళా సీఎం అయితే వ్రతం చేస్తా అన్నది మా భార్య మొక్కుకున్నది. అది చెప్పిన, నేను వస్తా లచ్చన్న అన్నాడు. నేను ఒక్కొక్కరు సార్ నా భార్య మొక్కింది అన్న, నేను వస్తా లచ్చన్న అంటే 2 సార్ అన్న. అట్లా వచ్చిండు ఆయన. ప్రజెంట్ సీఎం ఉన్నప్పుడే వచ్చిండు. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు రోజు ఏం జరిగింది అసలు? ఆయన చనిపోయే ముందు రోజు 2-3 డేస్ ముందు ఎట్లుండే ఆయన పరిస్థితి? ఎట్లుండే ఆ రోజు? ఒక్క రోజు ముందు ఆయన పళ్ళ డెంటింగ్ అవుతున్నది లోపట్లనే, ఇంట్లోనే. ఓకే. అంతకుముందు ఒకటి చెప్పినారు, బయటికి వేస్తుంటే బాబు పాలన ఎట్లుందని అడిగినారు. అయితే ఇంట్లోనే డెంటింగ్ చేస్తుండు. సైఫుల్లా బేగ్ అమెరికాకి వెళ్ళి వస్తాడు, ఆయన అమెరికాలోనే ఉంటాడు.
సార్ ఫోన్ చేసాగానే ఆడికెళ్ళి వస్తాడు, ఆయన పండ్లు తీసుకొని వస్తాడు. ఇక్కడ రామచంద్రరావు ఇద్దరు కలిసి చేస్తుంటే నన్ను పిలిచిండు, పోరుడు వచ్చి పిలిచిండు, అన్న సార్ రమ్మంటున్నాడు. పోతాగానే వాళ్ళని ఇట్లా ఆపేసాడు. ఇట్లా అనగానే వాళ్ళిద్దరు ఆగిపోయారు. రండి లచ్చన్న అన్నాడు. ఏం సార్ అన్న, మీరు చైతన్యరథం సిద్ధం చేయండి, మనము క్యానిజింగ్ చేద్దాం, మనం ఏందో వీనికి చూపెడతాం, వీనికి పాతాళంకి దొక్కేస్తా బాబుని, మనం ఏందో వీళ్ళకి చూపెడదాం. నేను సార్ ఎంత రెడీగా ఉన్నా సార్, ఖాళీ బ్యాటరీలు వేయాలి అన్నాడు. ఆయన నోటికెళ్ళి వచ్చిన వాడు ఎప్పుడు వెళ్ళి రా అంటాడు ఆయన. అయితే నువ్వు పో లచ్చన్న అనేసిండు. నువ్వు పో అంటే ఇంటికి పో, లేకపోతే వెళ్ళి రా లచ్చన్న అంటాడు ఆయన. బయటకు వచ్చేసి అరే నేను ఎన్నళ్ళు ఎందుకు ఈ మాట అన్నాడు. అప్పుడు నాలుగు అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇట్లా అన్నాడు అని నా మనసు కలకల మొత్తుకుంటున్నది. ఆయన సెక్యూరిటీ అయిన ఉన్నాడు, ఆయనకు చెప్పినా కూడా పోనీ అని ఏదో ఒక మాటలు అన్నాడు. వచ్చి దానికి ఎందుకు, నువ్వు పోరాదు, పొమ్మన్నాడు కానీ పో అన్నాడు. నేను పోను సార్ అని 6 గంటల దాకా ఉన్నా. 6 గంటలకు భగవాన్ దాస్ సెక్యూరిటీ అయిన ఉన్నాడు, ఆయనకు చెప్పిన అరే 4 గంటలకు బొమ్మన్నాడు రా, నేను పోలే, నా మనసు ఒప్పుతలేదు, ఇప్పుడు 6 అవుతుంది, ఇక బయటికి వెళ్ళాడు కదా, ఇక నేను పోతున్నా, ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పు అన్నా. 4 గంటలకు ఫోన్ చేసిండు. ఆ ఫోన్ కూడా ఆయన పెట్టిన ఫోనే నాకు ఇట్లా. ఎన్టీఆర్ గారు ఆయన ఫోన్ లేదు ఆ లచ్చన నీకు అని మనిషి కోటేశ్వరరావుకి చెప్పిండు. కోటేశ్వరరావు ఫోన్ లేదంట చూడు అంటే ఫోన్ పెట్టేసి, ఇక అదే ఫోన్ లాస్ట్ ఫోన్. తొందర రా లచ్చన అన్నాడు. 4 అవుతుంది అప్పుడు. 15 నిమిషాలలో రోడ్ నెంబర్ 13 పోయినా. నా చేతకు మోటార్ సైకిల్ ఎత్తేసి సీదా మీదికి పోయినా. మీదికి పోగానే ఆయన ఎప్పుడైనా పండుకోవాలంటే పట్టు వస్త్రం ఇప్పేస్తాడు, అంగి ఇప్పేస్తాడు, దోతి ఇప్పేస్తాడు, మళ్ళీ తుండుగుడ్డ చుట్టుకుంటాడు, తెల్ల లుంగి తెల్ల కండువ కప్పుకుంటాడు పండుకుంటప్పుడు. ఆయన రోజు షార్ట్ ట్రాక్ వేసుకోడు, తెల్ల లుంగే కట్టుకుంటాడు, తెల్ల లుంగి కప్పుకుంటాడు, కండువ తువాలు కప్పుకుంటాడు తెల్లది. ఆ రోజు పట్టు వస్త్రమే ఉన్నది ఆయన పేయి మీద, పట్టు వస్త్రం ఉంది. పండుకొని ఉన్నాడు. మొత్తం దగ్గర పోయి చూసిన, మొక్కతో ఇదంతా బ్లాక్ అయిపోయింది, కంప్లీట్ నల్లగా అయిపోయాడు, లేకపోతే ఎర్రగా ఉంటుండే. ఏసుంటి మనిషి ఇట్లా. అప్పుడే చంద్రబాబు బోనమ్మ ఇద్దరు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, నేను చూపెట్టి కిందికి వచ్చేసి చనిపోయాడు. అదే లాస్ట్ కూడా అయినది. పక్కన లక్ష్మీపార్వతి ఉన్నదా? ఆమె లేదు. ఆమెనే ఉంటది కదా ఎవరు లేనప్పుడు. ఉంటుంది ఆమెనే. ఆమె పక్క ఏడుస్తున్నది. ఇక అప్పుడే 6:30 అవుతున్నది. ఇక నైరు కానీ మనుషులు వచ్చేసారు. విజయవాడ దేవినే నైరు. ఈమె మనుషులు వాళ్ళు మొత్తం డ్యామేజ్ చేసుకుంటా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు, కొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇక వీడు నన్ను చూస్తే నన్ను కూడా కొడతాడు అని నేను మీదికి పోయి మోటార్ సైకిల్ తీసుకొని వెంకకెళ్ళి వెళ్ళిపోయినా. మిమ్మల్ని ఎందుకు కొడతాడు? వానికి ఉన్నది నా మీద కూడా. ఎందుకని? చంద్రబాబు ఈ మనిషి కదా. చంద్రబాబు మనిషినా? ఎన్టీఆర్ మనిషి? లక్ష్మీపార్వతి మనుషులు వీళ్ళంతా. ఓకే. ఆమెకు నాకు పడదు కదా. మీకు లక్ష్మీపార్వతి పడదు? అసలు పడదు నాకు. వెళ్ళిపోయినారు, ఇంకా చావు పోలేదా మళ్ళా? నేను పోలేగా, ఇంట్లోకి వెళ్ళి బయటకి 3 నెలల దాకా బయటకి వెళ్ళలే. ఇంటికి వెళ్ళిపోయినారు అంతే? 3 నెలల దాకా వెళ్ళలే, ఇంట్లోకి వెళ్ళి వెళ్ళలే. నా మనసు లేదు, ఓషలో లేను నేను. ఏం చేస్తున్నానో, ఎవరితో మాట్లాడుతున్నా ఏం తెలియదు. ఆఫీసర్లు కూడా ఇది చేసేసారు. 3 నెలల దాకా నువ్వు ఉండు, దానికి ఏం చేయకు అని. ఇక అది అట్లనే చెప్పుకోలేని బాధ. 3 నెలల దాకా అంతే. చాలా బాధ ఉండే 3 నెలల దాకా ఎవ్వరు చెప్పలే. 3 నెలల తర్వాత మా సారు లచ్చన నువ్వు రా, నువ్వు నడిపించిన కారే నడిపించుకో, ఏదో ఒక్కొక్క డ్యూటీ చేసుకో అంటే పురంధేశ్వరి డ్యూటీ, ఆమె సెంట్రల్ మినిస్టర్ ఉండే కదా, ఇక ఆమె డ్యూటీ అట్లనే కంటిన్యూ డ్యూటీ చేస్తా పోయినా. అది. కానీ ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత, ఆయన చనిపోయే ముందు ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి ఉంటుంది కదా, ఆస్తి, డబ్బులు, బంగారము అవన్నీ ఉండేనా అప్పుడు ఆ ఇంట్లో? రోడ్ నెంబర్ 13లో మొత్తం మాపు అయిపోయిందయ్యా.
ఆయన ఉన్నప్పుడు ఉందిగా డబ్బులు అవన్నీ అంత డబ్బులు ఉండే. ఏమేమి ఉండే ఇంట్లో తెలుసా, గుర్తుందా? డబ్బులే ఉండే మొత్తము, ఆయన మొత్తం డబ్బే. ఓకే, డబ్బులు, బంగారము. వాళ్ళ భార్య, పెద్ద భార్యది బంగారం అయితే పిల్లలు తీసుకొని ఇచ్చేస్తారు. మిగతా ఏమేమి ఉండే బంగారం? మొత్తం బంగారం ఉండే, మొత్తం అంత స్మాష్. ఎవరు తీసుకురా అంతా? ఇది లక్ష్మీపార్వతి చనిపోయిన ముందు రోజు నుంచే మొత్తం సూట్ కేసులు గాయప్ అయిపోయినాయి. చాలా వరకు ఈ కాటన్ బాక్సులు అన్ని పోయినాయి. చనిపోయినప్పుడు అన్ని పోయినాయి. నైట్లోనే పోయినాయి. మేము 7 తర్వాత మేము ఎవరో ఉండము. ఎన్టీఆర్ గారితో పిల్లల్ని కనాలి అని చెప్పి లక్ష్మీపార్వతి గారు అనుకున్నారు, ట్రై చేసినారు అని బాగా స్టోరీలు ఇవన్నీ కూడా. అవునబ్బా, ఆమె ఫ్యామిలీ డాక్టర్ అక్కడ ఉన్నది కదా, ఫ్యామిలీ డాక్టర్ ఉండే. ఇక్కడ మన కింగ్ కోటిలో ఉండదు ఆమె ఇల్లు. ఆమెకు చెప్పింది ఈమెకు సంతానం కాదు అని, ఆమెనే చెప్పింది. ఇంకెడికెళ్ళి పిల్లలు వస్తారు. సో మీకు లక్ష్మీపార్వతి గ్యాప్ ఎందుకు వచ్చింది అసలుకి? నాకు మొదటిసారి ఇష్టం లేదబ్బా, ఆమెతో మాట్లాడామె. ఆమెతో అసలు మాట్లాడరు, అస్సలు మాట్లాడుతాను నేను. ఆమె కారులో కూర్చున్నా కానీ కారు గడిగేస్తాను నేను. కారు గడిగేసేస్తాను. మీకు నాకు నచ్చదు. ఇక లక్ష్మీపార్వతి లాస్ట్ వరకు కూడా గ్యాప్ అట్లనే, మళ్ళా మీరు ఎప్పుడు కలవలేదు. ఇక ఎప్పుడు కలవలేబా. సో ఆయన వల్లే, ఆమె వల్ల ఆయన జీవితం ఇట్లా అయిందని చెప్పి అంతే మీరు భావిస్తారు అందరిలాగా. అంతే, అదే నిజం అంటారు. అదే నిజం సార్. ఆమె రాకపోతే ఎన్టీఆర్ గారు ఆ విధంగా చావకపోతుండే. అది ఈ విధంగా చావకపోతుంటే ఇంకా బ్రహ్మాండంగా బతుకుతుండే. ఇంకొన్ని రోజులు బతుకుతుండే, ఇంకా 10 ఏళ్ళు బతుకుతుండే. ఇంకా 10 ఏళ్ళు. ఆయన పేరు ఏం పేరు ఉన్నది? బి మోహన్ రెడ్డి. ఓకే, మన మున్సిపల్ మినిస్టర్, ఎక్స్ మున్సిపల్ మినిస్టర్ బి మోహన్ రెడ్డి. ఆయన జాతకాలు కూడా చూస్తాడు. ఆయన చెప్పాడు కూడా, ఇది మీకు ఒక గండం ఉన్నా సార్, ఈ గండం పోతే 10 ఏళ్ళ దాకా బతుకుతారు సార్ అన్నాడు. ఇంకా 10 ఏళ్ళు బతుకుతారు గ్యారంటీ, ఒక గండం ఉన్నా సార్, గండం పోవాలి సార్ అన్నాడు. ఈ గండం లేకపోతే బతుకుతుండే. ముఖ్యంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు బాగా ఫైట్ చేస్తుండే ఆయన పైన? ఆయన దగ్గర ఎవరు ఫైట్ చేయకపోతుంటారు, మామూలుగా ఇట్లనే మాట్లాడుతుంటారు అంతే. ఫైటింగ్ అంటే ఇట్లా పొలిటికల్ ఫైట్ అంటే పి జనార్దన్ రెడ్డి, పిజేఆర్ బాగా కౌంటర్. అంటే ఖైరతాబాద్ కదా, 1 ఏరియా వాటర్ కోసం, దానికోసం ఏదో కిరికిరి పెడుతుంటే మక్తా బోలసాబ్ మక్తా రాజ్భవన్ ముంగటని ఉండే కదా, దాన్ని తీయాలని కూడా ఉండే. ఎందుకంటే గవర్నర్ ముంగట ఏది ఉండొద్దు రూల్స్ ప్రకారం. అయితే వీంతే ఉన్నది కదా, ఇది తీద్దామంటే రూల్స్ ప్రకారం అంటే పోయి చూసిండు. అంత గరీబోళ్ళు ఉన్నారు, ఉండని వద్దు, గరీబోళ్ళని ఎందుకు రాజ్భవన్ ముందు ఉండని అని చెప్పిండు ఆయన, ఎన్టీఆర్. గరీబోళ్ళు తీయద్దు అని. అయితే ఆ విషయంలోనే ఈయనతో కిరికిరి అవుతుండే, పిజాతో కిరికిరి అవుతుంటే ఒకసారి అటాక్ చేస్తే ఇదే మన శ్రీనివాస్ యాదవ్. ఏం జరిగింది అయితే సత్యసైనికంలో పీజేఆర్ కి ఎన్టీఆర్ గారికి ఫైట్ ఆడనే నడిచింది. ఆడనే ఆయన తోసేసిండు. ఎవరు? శ్రీనివాస్ యాదవ్. కుట్టనికపోయిండు, చాలా దూకేసి సార్ను తీసుకొచ్చి, వీని దగ్గర గ్యాంగ్ ఉన్నది కదా, గ్యాంగ్ తీసుకొని సార్ను తీసుకొచ్చి బండ్ల కూర్చోబెట్టి పోనీ అని ఎంపుడు వచ్చేసిండు. బండ్ల కూర్చోక లచ్చన్న ఏమి శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు పీజాగాడు కొట్టేసిండు పీజేఆర్ని. నేను మొదటిసారి చెప్తున్నా కదా సార్ అని, వాడిని ఒకసారి వచ్చి కలుమని చెప్పు. మళ్ళీ నేను ఇంటికి పోయినా, ఆయన ఇంటికి పోయి, ఆయన అప్పుడు బోడబండ మోండా మార్కెట్లో ఉంటుండే ఎదురుగానే, పోలీస్ స్టేషన్ పక్కకే. ఆ సందులోకి వెళ్ళిపోయినా, అరే నైనా సార్ రమ్మంటున్నాడు రారా నువ్వు అనగానే ఆయన అప్పుడే 2 రూపాయల నోట్లు 100 ఉన్నది, రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాడు. అన్న ఇక తీసుకోవేను, వద్దు తీసుకో, నువ్వు తీసుకో. ఎమ్మెల్యే కాలే అప్పటికినా? ఏం కాలే, లీడరే. పీజీఆర్ ఏమో ఇది లీడర్. సార్ రమ్మంటున్నాడు తొందర రారా అన్నాడు అని, నేను మళ్ళీ డ్యూటీకి పోవాలన్నా. ఇక్కడ చెప్పేసి అప్పుడు 1000 రూపాయల కట్ట ఇచ్చింది నాకు ఆయన. ఇప్పుడు యాదున్న చూడు, అప్పట్లో 2 రూపాయల నోట్లు కట్ట చేసి అంటే 500 ఉంటాయి, 500 నోట్లు. 2 రూపాయల నోట్ అంటే 500 కడితే 1000 కదా. 1000 అదే 1000 ఇచ్చిండు నాకు అప్పుడే. సార్ రమ్మంటున్నట్టు రారా అంటే, ఈయన రాజీనామా
రాజీనామా లెటర్ పెట్టుకొని వచ్చిండు. రాజీనామా లెటర్ ఎందుకు? మన పార్టీకి రాజీనామా చేస్తా అని. ఎవరు? శ్రీనివాస్ యాదవ్ కొట్లాడాడు కదా, ఏమన్నా కోపంలో ఏమంటాడేమో, ఏమంటాడు ఎన్టీఆర్ ఏమంటాడు అని. నువ్వు ఈ రాజీనామా చేతకి గుంజుకున్నా, నువ్వు పో అయ్యా, నేను సార్కు చెప్పినా, నువ్వు గమ్మున పో. ఏమి అంతకుముందు పార్టీ ఆఫీసులో గొడవ అయింది, గోపిని కొట్టేసిండు. ఎవరు నువ్వు? తలసాని శ్రీనివాస్ గోపికాని కొట్టేసిండు. ఏ గోపి? ఎమ్మెల్యే, జూబ్లీస్ ఎమ్మెల్యే. ఎందుకు కొట్టిండు? ఆడ కొట్లాట అయింది, ఒకటే పార్టీలు ఉండి అదని కొడితే సార్ గ్లాస్ మొత్తం పలిగిపోయింది. ఆవిడ గోపి ఏముండలే, ఏం లేదు, ఖాళీ వాడు చోటా మోటా లీడర్, నలుగురిని పెట్టుకొని తిరుగుతుండే. అది దగ్గుపాటి వెంకటేశ్వరు ఫైట్ మనిషి దానికని కొట్టి పడేసిండు. మొన్న ఆడగొట్టిండు, మొన్న ఇది ఏంది అందుకనే లోపల పోతే సార్కు చెప్పిన గమ్మున పోన్నాను. ఏమి నా ఇంతెంత అద్దం బలగొట్టిర్రు మీరు, ఆ గోపిని కొట్టేసిర్రు. ఎక్కడ గోపి సార్? ఆ నలుగురు విజయవాడకి వెళ్ళి వచ్చి ఇక్కడ రుబాబ్ చేస్తాడు, నేను ఇక్కడో నాతో ఫైట్ చేయమని, అందుకోసమే ఫైట్ చేసిన నేను. నాదేందో నేను చూపెట్టినా, మీ కాన్ఫరెన్స్ లో మీకు సీట్ ఇస్తున్నా, మీరు జాగ్రత్త వాడుకోర్రి, ఈ మాట ఎవరు చెప్పకండి, వెళ్ళండి లచ్చన్న చెప్పిండు. ఇక బయటకు వచ్చి నేను పోరా, నైనా పో చెప్పిండు కదా, పో గమ్మున పో, కాన్ఫరెన్స్ చూసుకోపో అన్న. ఇక ఆడికి దగ్గుపాటి దగ్గర పోవాలి. మొన్న దగ్గుపాటికి కూడా చెప్పిన, నేను ఏం సార్ నువ్వు గోపిని పెట్టుకొని వాడిని ఎగురు పడుతున్నావు, గోపి ఎక్కడ గోపి, వీడు నలుగురు పెట్టుకోమని, వీడు అస్సలు లీడర్, వీడు అసలు పైల్వాన్ తలసాని, ఈయన చూసుకో జాగ్రత్త అంటే, నేను పోయింది అని చెప్పిన, పో నువ్వు కలిసిరా పో డాక్టర్ సార్. మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి కలిసిండు. అట్లా ఆయన ఫ్యూచర్ అయిపోయింది అది. ఆయన ఇప్పటికీ కూడా ఆయన నేను పోతే కథం. ఎవరు? తలసాని యాదవ్ ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాడు నాకు. విమానం ఉంది, విమానం అంటే ఆయన దేవుడు చల్లగా చూడాలి, 4 కాలాల పాటు బతకాలి. ఆయన మంచి వ్యక్తి, తెలిసిందా. నాకు ఎంత సాయం చేసిండు, నా భార్యకు ట్రీట్మెంట్ కూడా ఆయనే చేసిండు. తలసాని శ్రీనివాస్ గారు ఎప్పుడు పోయినా కానీ డబ్బు లేదనుకుంటూ ఇస్తుంటే నాకు, నా ట్రీట్మెంట్ ఇప్పటి నడుస్తున్నది నా భార్యది. నా భార్య హార్ట్ పేషెంట్, షుగర్ పేషెంట్, ఇప్పటికీ 10 గోళీలు మింగుతుంది ఆమె. ఆ గోళీలు అంతా ఆయనే ఇస్తున్నాడు నాకు. ఆయన సహాయం నేను మర్చిపోను. పీజీఆర్ ని కొట్టేసిన తర్వాత, నువ్వు వేసిన తర్వాత పీజీఆర్ కూడా సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిపోయింది ఆయన. తర్వాత పోయిండు పాపం. పీజీఆర్ ఎక్కువ గొడవ చేస్తున్నా ఎన్టీఆర్ గారి దగ్గర. అది మొత్తం జర్నల్ కోసం, అదే నియోజకవర్గం కోసం, పేదోళ్ళ ల్యాండ్ ఉండి అంతా దాని విషయం కంటే యాక్చువల్ గా సార్ని లైక్ చేస్తుండే ఆయన. ఎప్పుడు మక్త ఉండాలి అని అన్నాడో అప్పుడు ఆయనకు తెలిసింది, ఓహో ఎన్టీ రామారావు మంచోడు, చాలా మంచోడు, ప్రజలకు మేలు చేస్తాడు అని. అంతకుముందు ఏం లేకుండే. ఇంకా ఈ దేవినేని నెహ్రూ కానీ, అటు రాయలసీమ సైడ్ పోతే పరిటాల రవి కానీ అటు పోతున్నాడా? మీరు పోయినారు ఎప్పుడన్నా అటు సైడ్? సార్తో 7 రైల్వే గేట్లు ఆయన కాన్ఫరెన్స్కి వెళ్ళి రావాలంటే సార్ని అక్కడ వదిలేసిన నేను. అక్కడికి వెళ్ళి ఆయన ఫ్లైట్లో వచ్చేస్తాడు, నన్ను తీసుకొని గుంటూరుకు రమ్మన్నాడు పోలీస్ కాన్వేలా. ఆ కాన్వేలా నన్ను ప్రతి జాగాలో వాళ్ళు ఆపుతూనే ఉన్నారు, రైల్వే గేట్ వాళ్ళు ఎవరిని ఆపుకుంటారు, అతనే వస్తూ ఉన్నా. ఆఖరికి ఒక జాగాలో ఆగిపోయినా, వచ్చిండు. అదే జయప్రదను తీసుకుపోవాలయ్యా అంటే, నిన్న ఎవరిని కూర్చోబెట్టాను బండ్లా. సార్ చెప్పినా కానీ కూర్చోబెట్టా, తెలిసిందా. ఎవరు అడిగారు? పరిటాల రవి. మిమ్మల్ని అడిగిందా? నేను ఎవరిని కూర్చోబెట్టా అంటున్నావు కదా, ఇప్పుడు నువ్వు కూర్చోబెట్టా కానీ నిన్ను కూడా కూర్చోబెట్టాను నేను. సార్ ఉన్నప్పుడు కూర్చోవాలి అంతే, సార్ లేనప్పటికీ ఎవరికి ఆర్డర్ ఇయ్యా నేను కూర్చో. సీజా అట్లనే వచ్చేసిన, గుంటూరుకు వచ్చేసిన. గుంటూరులో ఇప్పుడు దగ్గర మబ్బులు అవుతున్నది, 5:30 అవుతున్నది అంతే. లచ్చన ఇక అందులోనే
పండుకున్నాడు సారు. 9 గంటలకు గుంటూరులో మీటింగ్ అంటాడు. ఆ రిక్షాడు మైక్ ఉంటుంది కదా, ఆ మైక్లో చెప్పుకుంటా తిరుగు మిమ్మల్ని. వానికి చెప్పిండు. ఓకే. 9 గంటల మీటింగ్ 5 గంటలకు చూపి పండుకున్నాడు. 7:30కు అట్లా లేచిండు, ముఖం కడుక్కున్నాడు, తానం చేసిండు, లోపలనే టిఫిన్ వచ్చింది, టిఫిన్ తిన్నాడు. సరే 10:30కు చెప్పండి. 10:30 కాదు సార్, 9 గంటలకు చెప్పగానే మొత్తం గ్రౌండ్ నిండిపోయింది సార్ గుంటూరులో. అక్కడ పెట్టనీక జాగ లేదు, జనాలకు ఉండనీక జాగ లేదు. ఇక వీరు వచ్చి అరే రమ్మని చెప్పు సార్. లోపల పోయినా, పండుకున్నాడు. సార్ అన్న లచ్చన సార్ మొత్తం జనం ఉన్నారు సార్, రండ్రి గ్రౌండ్ సరిపోతలేదంట. మళ్ళీ నువ్వు 9 గంటలకన్నా రాదన్నారు కదా, రండి సార్ 10:30 అవుతుంది. ఇప్పుడు 10:30 పోయి స్పీచ్ ఇచ్చాడు సార్. గ్రౌండ్ సరిపోలే, అంత జనం. 9 గంటల కంటే 9 గంటలకే అంత జనం వచ్చేసారు. అంత అభిమానులు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎవరు వస్తారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.